అంటే మర్చిపోరా సార్ వాళ్ళు? తెలుగు మర్చిపోయామా మనం? లేదు. ఇంగ్లీష్ మర్చిపోయామా? అది కూడా అంటే కంటిన్యూ చేయాలి. ఓకే. మీరు అన్నది కరెక్ట్ క్వశ్చనే. మీరు అన్న దాంట్లో ఒక మీనింగ్ ఉంది. ఇప్పుడు అంటే ఫర్ regular ఎగ్జాంపుల్ practice లేకపోతే- మనం డ్యాన్స్ నేర్చుకున్నాం 6th క్లాస్లోనో 10th క్లాస్లోనో, అలానే దాన్ని చేసుకుంటూ ఉన్నాం అనుకుంటే అది ఉంటుంది మనతో. అది నేను 8th 9thలో నేను డ్యాన్స్లో ఎక్స్పర్ట్ అని చెప్పి ఇంకా దాన్ని వదిలేసి మనం ఎప్పుడో డిగ్రీ అయినాకనో ఇంజనీరింగ్ అయినాకనో డ్యాన్స్ చేయాలంటే డ్యాన్స్ రాదు, అది మర్చిపోతుంది, అది మనకాంచి వెళ్ళిపోద్ది. సేమ్గా అది వీళ్ళు అంటే కంటిన్యూగా నేర్చుకోవాలి. ఒక సబ్జెక్ట్ తర్వాత ఒకటి, బేసిక్ కోర్స్, మిడిల్ లెవెల్, అడ్వాన్స్ అంటే నెక్స్ట్ ఉంటాయి. ఒక 3-4 కోర్సులు ఉంటాయి. అవి నేర్చుకుంటే వెళ్తే వరకు దే విల్. అది ఇన్ని చేయటం వల్ల లాభం ఏంటంటే వాళ్ళ ప్రొఫైల్ హైలైట్ అయిపోతుంది. కరెక్ట్. మీరు ఒక యాంకర్గా ఉన్నారు, మీకు ఒక్క తెలుగే వచ్చు అనుకోండి, మీ ప్రొఫైల్ ఒక లెవెల్ ఉంటుంది. యు ఆర్ కంఫర్ట్ ఇన్ ఇంగ్లీష్, యు ఆర్ కంఫర్ట్ ఇన్ హిందీ అనుకోండి, మీ ప్రొఫైల్ Goes to next level. అవుతుంది. ఇంకా నాకు తమిళ్, కన్నడ కూడా వచ్చు